ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి నాగార్జున వ్యక్తిగతంగా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు చూసుకుంటే మనం వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కి బెయిల్ వచ్చేసింది. నాంపల్లి కోర్టు దీనికి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అని రేవంత్ రెడ్డిని ఎట్ ద సేమ్ టైం ఆయన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాడు వీడు జొమాటో జెప్ వాళ్ళందరూ వాళ్ళని కించపరిచినట్టు రేవంత్ రెడ్డితో పోలిస్తే అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చదవటం కూడా రాదు, ఇంగ్లీష్ కూడా రాదని చెప్పి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసింది. 2 ఏళ్ల తర్వాత అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తర్వాత ఈ క్యాండిడేట్ పైన ఇక్కడ బేగం బజార్లో కంప్లైంట్ నమోదైతే అతన్ని గుంటూరు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది. దానికి 100 రీజన్లు ఉంటాయిలేండి. మా ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, బొచ్చుడు రీజన్స్ ఉంటాయి. ఆ బొచ్చుడు రీజన్స్ కానీ ఇలా రిమాండ్లో ఉంచడం మాత్రం ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఇంత సీరియస్ అండ్ స్టర్న్ యాక్షన్ జరగటం నిజంగా ఫస్ట్ టైం. కేవలం ఈ వ్యాఖ్యలే చేశాడా? కానే కాదు. నాగార్జున యాదవ్ ఏమంటున్నాడంటే, మొన్న అతన్ని ఆ కోర్టు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు రిమైండ్కి వెళ్లే ముందు ABN TV5 అని చెప్పి పేర్లు కూడా చదివేస్తున్నాడు. ఎక్కడ అహంభావం తగ్గలా. మనం చేసిన పనికి కొంచెం సిగ్గుపడాలి. రిమైండ్ కేసులు అని వస్తే ఎవరైనా తలంచుకోవాలి, కానీ ధీటుగా తలెత్తే పరిస్థితికి వస్తే మళ్ళీ తాట తీసే పరిస్థితికి వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాగే రెచ్చిపోయి మాట్లాడాడు. ఏంటి ఇక్కడ చంద్రబాబు అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే చంద్రబాబు అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? అరే చంద్రబాబు నాయుడు, ఒరే చంద్రబాబు నాయుడు, కడుపుకు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, ఎలా పెంచావు నారా లోకేష్ అని చెప్పి విచ్చలవిడితనంగా కేవలం ఒక డిబేట్కి పిలవటమే పాపం అన్న రీతిలో సాక్షి ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు కూర్చుని రెచ్చిపోయి మాట్లాడేస్తారు. అది వాళ్ళకున్న నైజం. దెబ్బకి ఏమైంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు 2 ఏళ్ల క్రితందే, కానీ ఎంత సీరియస్గా కేసు పడింది, రిమాండ్లోకి వెళ్ళాడు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అవనండి, అభిమానులు అవనండి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ అవనండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, అక్కడ ఆంధ్రాలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఇతని పైన మరో కేసు నమోదు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇక్కడే అతని పైన కేసు నమోదు చేస్తే మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ చెక్కేస్తారు. ఇది కామన్. నాగార్జున యాదవ్ ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకునేదాకా, వైసీపీ అధికార ప్రతినిధి ప్రాపర్గా లైన్స్ చదివేదాకా, డిబేట్లో కూర్చునేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి కూర్చునేదాకా పోలీసులు, కార్యకర్తలు, అభిమానులు ట్రీట్మెంట్ ఇలాగే కంటిన్యూ చేస్తారు. ఐ రాంగ్? హలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇది కాకుండా మనం ఒక విషయం చూడాలి. అసలు నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి పైన చేసిన కమెంట్స్ చూసి రెచ్చిపోయి మాట్లాడిందని కేసు నమోదు చేస్తే అక్కడ వైసీపీ వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్ ఏం పెట్టారు తెలుసా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు కేసు నమోదు చేయని చెప్పి ఆయన అడిగాడంట. రాజకీయంగా వాళ్ళు విమర్శిస్తుంటే, విమర్శలు కావివి, బూతులు, పరమ బూతులు, నికృష్టమైన బూతులు, నోటికి ఏది పడితే అది మాట్లాడడం. ఇది విమర్శ? విమర్శించే స్టైల్ ఇదా? ఆయన ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కంప్లైంట్ పెట్టించారని ఎక్కడా కూడా జంకట్లేదు, ఎక్కడా వెనకడుగా వేయట్లేదు. అండ్ ఇది కాకుండా పోలీస్ సివిల్ డ్రెస్ మీద కూడా ప్రాబ్లం ఉంది. ఇంటికెళ్ళి కాళ్ళు జాపు పడుకున్నంత సేపు పట్టదు 2వ కేసు నమోదు అవడానికి. ఇప్పుడు చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ తెలంగాణలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మొదలవుతుంది అసలు రభస. ఈ అధికార ప్రతినిధికి అంత తాపీగా ఒళ్ళు జాపుకుని పడుకునేంత టైం ఇవ్వరు. 2వ కేసు నమోదవుతుంది. 2వ కేసు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టినందుకు నమోదవుతుంది. ఒక కార్యకర్త, ఒక అభిమాని నమోదు చేసిన కేసే ప్రశ్నారావణ్ పైన ఉపా కేసు అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. గరికిపాటి గారు చేసిన కంప్లైంట్ ఒక్క దెబ్బకి జనసేన నుంచి మొత్తం వాళ్ళ కూట స్తంభాలు మొత్తం లాగి పడేసింది రోడ్డు మీదకి. వీళ్ళ వెనకమాల ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని మొత్తం బయటికి లాగింది. అదే రీతిలో ఒక్క కార్యకర్త ధైర్యం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలపైన కేసేస్తే మొత్తం సారాంశం బయటకు వస్తుంది. ఏమంటారు? దీని గురించి మీ ఒపీనియన్ ఒకసారి ఆలోచించి రాయండి. ఆంధ్ర కలిసి రాలేదేమో, తెలంగాణలో కేసేస్తే ప్రాపర్గా యాక్షన్ జరుగుతుందేమో. కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు ఇక్కడ పీపుల్ ఫ్రెండ్లీగా ఉన్నాయేమో
ఒక్కసారి ఆలోచించండి. అంటే ఐ డోంట్ మీన్ టు సే ఏపీలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ కాలేదని, దే వెరీ పీపుల్ ఫ్రెండ్లీ. బట్ నేను అంటుంది కలిసి వచ్చింది తెలంగాణ గడ్డేమో. ఒక్కసారి ఆలోచించి కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.